కొండా సురేఖ గారిని కాంగ్రెస్ బహిష్కరించబోతుందని అధిష్టానం కూడా సీరియస్‌గా ఉందని ఆమె మీద ఇలాంటి వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి. మరి ఒకసారి దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు కాంగ్రెస్ కొండా సురేఖ గారిని తీసేయబోతున్నారని అంటే మంత్రి పదవి కూడా తొలగించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఆమె మీద ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి నిజంగా ఇప్పుడు తీసేస్తారా? దీని ముందు మరి కొండా సురేఖ గారికి ఎటువంటి దారులు ఉన్నాయి? ఆమెకు లెటర్ కూడా రాయడం జరిగింది. మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? రేవంత్ గారు ఏమన్నా కాంప్రమైజ్ అవుతారా, లేకుంటే ఇలాంటి యాక్షన్ తీసుకుంటారా? కొండా సురేఖ అయితే అడమెంట్ గానే ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఒక పంచాయతీలు మొదలైనవి. యాక్చువల్గా ఒక పక్కేమో బయట కొండా సురేఖ ని తీసేయాలని చెప్పి ఆల్రెడీ సిఎల్పి హాల్లో 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు మాట్లాడారు. దాని తర్వాత నిన్న రీసెంట్గా అడ్లూరి మంత్రి ఆయన కూడా మాట్లాడారు. సో ఓవరాల్గా అయితే కొండా సురేఖను తీసేయాలని ఒక కాంగ్రెస్లోనే ఒక వర్గాన్ని ఆర్గనైజ్ చేయడానికి రేవంత్ రెడ్డి బృందం రంగంలో దిగిందని చెప్తున్నారు. అంటే అధిష్టానం మీద ప్రెజర్ చేయడానికి. మరోపక్క కొండా సురేఖ నిన్న మల్లు రవికి ఒక లెటర్ రాసింది. అదేంటంటే ఒక అదృశ్య హస్తం వీళ్ళ వెనక ఉంది, ఎమ్మెల్యేలు వెనక. అంటే అందరికీ తెలుసు అదృశ్య హస్తం అంటే రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరు ఉంటారు, ఎవరు ఉండే అవకాశం ఉంది. అంటే రేవంత్ రెడ్డి నా మీద రెచ్చగొడుతున్నాడు ఒక వర్గాన్ని అన్న, ఇది కరెక్ట్ కాదు అనేది ఆమె మళ్ళీ లెటర్ రాసింది. అంటే ఆమె కౌంటర్ అటాక్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క మల్లు కూడా నిన్న మాట్లాడాడు, కూతురు చేసింది వ్యక్తిగతం, అది ఆమెకి సంబంధించిన స్వేచ్ఛ అని మాట్లాడడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా దాన్ని ఓన్ చేసుకొని సారీ చెప్పాలి అనేది ఆయన చెప్తున్నాడు. నిన్న మరోపక్క అంటే ఇవన్నీ కూడా బయటికి వేరే కనిపిస్తుంటాయి, తెర వెనుక జరిగేవి జరుగుతాయి. 2 కథనాలు బయటకు వచ్చాయి. ఒకటేమో కొండా సురేఖ కూడా ఒక 10 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అయింది సీక్రెట్గా. అంటే ఒక వర్గం రేవంత్ రెడ్డికి యాంటీగా ఉంది. ఆల్రెడీ మనకి చెన్నారెడ్డి గొడవ జరుగుతుంది. మరోపక్క మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓపెన్గానే మాట్లాడుతున్నాడు. వివేక్ కూడా మొన్న నేను ఓడిపోతాను, కాంగ్రెస్ ఓడిపోతుంది, తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఇప్పుడు హామీలు ఇచ్చే లాభం ఏంటని కామెంట్లు చేశాడు. అది కూడా బాగా వైరల్ అవుతుంది. అంటే రేవంత్ రెడ్డి పని విధానం, ముఖ్యంగా వాళ్ళ తమ్ముళ్ళని రంగంలో దించి వాళ్ళు ప్రభుత్వంలో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళకి ఎక్కువగా అన్ని కాంట్రాక్టులు కావచ్చు, ల్యాండ్ కావచ్చు, వాళ్ళ కంపెనీలు కట్టబెట్టడం, ఇది బాగా విమర్శలకు దారితీస్తుంది. అట్లాగే రేవంత్ రెడ్డి చుట్టూ కొంతమంది మంత్రుల్ని ఆయన దగ్గరికి చేరదీసి, అంటే తనకి థ్రెట్ ఉంటుంది వీళ్ళతో అనుకున్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళకే అన్ని రకాల పనులు చేసి పెట్టడం, మిగతా వాళ్ళని పట్టించుకోకపోవడం అన్న ఒక ఇది కూడా కనిపిస్తుంది. దీనివల్ల కొంతమంది ఎమ్మెల్యేలు కొండా సురేఖతో కలిశారనే వార్తలు కూడా వస్తున్నాయి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, కొండా సురేఖ ఇటు నిన్న బట్టి విక్రమార్కని కలవడానికి ట్రై చేసింది, మహేష్ కుమార్ గౌడని కలవడానికి ట్రై చేసింది, మరోపక్క మల్లు రవిని కలవడానికి ట్రై చేసింది. అయితే వాళ్ళు ఎవరు కలవలేదు. ఇది ఒక యాంగిల్. అయితే ఇప్పుడు అధిష్టానం కూడా రంగంలో దిగి ఈ మీనాక్షి నటరాజన్ ఆమె ఇన్ఛార్జ్ నిజానికి, బట్ ఆమె పెద్దగా ఎక్కడ కూడా కనబడదు, వినబడదు, సైలెంట్గా ఉంటుంది. ఆమె ఏం చేస్తుందని కూడా అందరికి అనుమానం. సో ఇప్పుడు ఆమె ద్వారా ఒక అభిప్రాయ సేకరణ ఇంటర్నల్గా కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలని కలిసి, సో వాళ్ళు ఇష్యూ పట్ల ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎవరు తప్పు అనుకుంటున్నారు, అసలు మూలం ఏంటి ఇష్యూకి, దీన్ని ఎలా పరిష్కరిస్తే బాగున్నాయని వాళ్ళు అనుకుంటున్నారు అన్న అభిప్రాయాలు తీసుకోవడానికి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగిందని చెప్తున్నారు. సో ఆమె కలెక్ట్ చేసినాక దీన్ని బేస్ చేసుకొని అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే రేవంత్ రెడ్డి, నాకు తెలిసి ఏంటంటే ఇద్దరు వైపుల నుంచి తప్పులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా ఒంటెత్తు పోకడుతో వెళ్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా కొంత పద్ధతుల్ని మార్చుకొని వెళ్ళాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ, ముఖ్యంగా వాళ్ళ బ్రదర్స్ని ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలి, వాళ్ళని దూరం పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయింది. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్లో కొట్లాట్లు కానీ ఉంటే ఆల్రెడీ ప్రజల్లో ఈ కాంగ్రెస్ పాలన పట్ల వ్యతిరేకత ఉంది. మరోవైపు చాలా స్ట్రాంగ్గా గ్రౌండ్ వర్క్ బీఆర్ఎస్ చేస్తుంది. సో అందుకని ఈ స్టేజ్లో కానీ కాంగ్రెస్ ఇంటర్నల్ గొడవలు కానీ పెద్దవైతే మాత్రం అది అసలుకే మోసం ఇస్తుందని చెప్పి
ఇటు రేవంత్ రెడ్డికి కూడా చెప్పి రేవంత్ రెడ్డిని కూడా పని పద్ధతులు మార్చుకోవాలని, అట్లాగే ఆమె దగ్గర కూడా ఒకసారి చెప్పించేసి దీన్ని పక్కకు పెట్టాలని రేవంత్ రెడ్డి మీద కూడా కొంత కోపంగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక కొత్తగా వస్తున్న రాజకీయాల్లోకి వస్తున్న ఒక అమ్మాయిని డీల్ చేయడమే చేత కాకపోతే రేవంత్ రెడ్డికి, ఎందుకంటే సుష్మితని పిలిచి మాట్లాడి అయిపోయింది. దాన్ని చేయకుండా ఆ అమ్మాయే సారీ చెప్పేసి నేను పొరపాటున అలా అన్నానని చెప్పిచ్చేసి ఉండొచ్చు మాట్లాడుంటే. అంటే పంతానికి పోయి సురేఖకి షోకాది నోటీసులు ఇచ్చి ఇది పెద్దది చేసుకున్నాడు రేవంత్ రెడ్డి అన్న అభిప్రాయం అధిష్టానంలో ఉంది. మామూలుగా డీల్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కడ తగ్గాలో అనేది కూడా నాయకుడికి తెలిసి ఉండాలి. అంటే ఇది ఎక్కడికి పోతుందో చెస్ గేమ్ లాగా, నిన్న కూడా నేను చెప్పాను, రాజకీయాలు కూడా చెస్ గేమ్ లాగా, ఒక స్టెప్ వాళ్ళు ఒక స్టెప్ వేస్తే మనం వేస్తే దాని నెక్స్ట్ ఏంటి అనేది తెలియాలి. అది లేకుండా ఈగో పాలిటిక్స్ చేయకూడదు. ఈగో పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకి అహంకారం తలకెక్కిపోయింది, నాకు ఎదురులేదన్నట్టుగా ఉంది. దానివల్లనే ఇది చిన్న గోటితో పోయి దానికి గొడ్డల వరకు తెచ్చుకున్నారు. అదేదో ముందుగానే మాట్లాడుకొని తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సరే అమ్మా, నేనేదో మీటింగ్లో అలా అన్నాను, సీట్ అనేది నా చేతిలో లేదు నువ్వు అన్నట్టుగా, నేనైతే చూద్దాము మాట్లాడదామని. కానీ అమ్మాయి నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, విత్డ్రా చేసుకో అని చెప్పుకుంటే అమ్మాయి కూడా సాఫ్ట్ అయ్యుండేది. అట్లా కాకుండా వాళ్ళ అమ్మకి ఇది ఇచ్చేసరికి ఇంకా ఆమె రెచ్చిపోయింది. సో అందుకని ఇప్పుడు రెండోది ఏంటంటే, ఒక అంత ఇదిగా కామెంట్ చేశారంటే ప్రిపేర్ అయ్యే చేస్తుంటారు కదా. కొండ మురళి కానీ కొండ సురేఖ కానీ వీళ్ళు ఒక ప్లాన్తోనే చేశారు. అంటే వాళ్ళకి ఏదో ఒక బలం అయితే ఉంది. ఆ బలం ఏంటనేది పట్టించుకోకుండా దాన్ని ఇంకా రెచ్చగొట్టడం. అట్లాగే చెన్నారెడ్డి మీద కూడా, ఆయన 1978 నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు, ఆయన మీద పోయి ఖర్గేకి చెప్పడం ఫిర్యాదుల్లాగా. సో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సరిగా డీల్ చేయట్లేదు. అసమ్మతిని డీల్ చేయడం నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అంటేనే అసమ్మతి కల్చర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళని ఎప్పుడు ప్యాంపరింగ్ చేయాలి, ఎప్పుడు దూరం పెట్టాలి, ఇవన్నీ తెలియాలి. అది తెలియకుండా ప్రతిదానికి అధిష్టానం మీద ఆధారపడితే రేవంత్ రెడ్డి నాయకత్వం ఎలా డెవలప్ అవుతుంది? అధికారంలోకి రావడానికి ఆయన కృషి ఉంది, కానీ దీన్ని నిలబెట్టుకోవడంలో మెచ్యూరిటీ లేదు. అంటే ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి, ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండాలని లేదు అన్న ఇది అధిష్టానం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇటు రేవంత్ రెడ్డి పని విధానం మార్చుకోవాలనేది కొంత వస్తుంది. ఇప్పటివరకు ఏంటంటే చాలా అధిష్టానానికి మామూలుగా ముందు నుంచి కూడా కాంగ్రెస్ కల్చర్ ఏమంటే, ముఖ్యమంత్రి ఎవరున్నా అతనికి వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదులు పెడతా ఉంటారు. దాని అధిష్టానం కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక యాక్టివ్గా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఉండాలంటే ఒక యాంటీ బ్యాచ్ ఉండాలనేది కాంగ్రెస్ కల్చర్లోనే భాగం అది. సో అందుకని, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి అధిష్టానం కూడా వీళ్ళతో మాట్లాడడం లేదు. ఎవరితో? కొండా సురేఖ లాంటి వాళ్ళతో, అసంతృప్తివాదులతో. దాంతో ఏమైపోయిందంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, అందుకని పబ్లిక్ అయిపోతున్నారు. ఏమైతే అది అవుతుంది. ఎప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది, మనకు 3 ఏళ్లలో ఒరిగింది ఏమి లేదు, ఇంకా 2 ఏళ్లలో ఒరగబోయేది ఏముంది, అదేదో తెగిద్దాం అన్నట్టుగా అయిపోయారు. సో అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీరియస్గా కానీ అధిష్టానం తీసుకోకపోతే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. చాలామంది అసంతృప్తుల వాదులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పని విధానం మీద చర్చ మొదలైంది కాంగ్రెస్లో. సో ఇది నాకు తెలిసి కొండని ఒకవేళ ఈ రేవంత్ రెడ్డి పట్టుదల ఉంటే కొండ బహిష్కరణ అయితే చేయాలి. అది నిజంగా చేస్తారా? చేస్తే కాంగ్రెస్ పార్టీకి వరంగల్లో ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. దానికి రెడీగా ఉన్నారా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.